టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఈ 19 ఇయర్స్ కంప్లీట్ అవ్వకుండా మీరు ఒక్కొక్కసారి ఈ రోజుకి కూడా ఈ వాటికి కూడా 16కి 18కి మ్యారేజెస్ చేసేస్తూ ఉంటారు. మ్యారేజ్ అయిన 3 మంత్స్లో 6 మంత్స్లో వాళ్ళు కన్సీవ్ అయిపోయి వస్తూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు మ్యారేజ్ చూడాలనుకుంటున్నారు, వాళ్ళ పిల్లల్ని చూడాలనుకుంటున్నారు, ఇలా రకరకాల రీజన్స్ చెప్తుంటారు. కానీ ఇవి సైంటిఫిక్గా రిస్క్ ఉన్నాయా? చాలా రిస్క్స్ ఉంటాయి. ఈ టీనేజ్ వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అనీమియా, బ్లడ్ తక్కువ ఉండడానికి చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. బోన్ డెవలప్మెంట్ పూర్తిగా జరగదు. ఈ బోన్ డెవలప్మెంట్ పూర్తిగా జరగకపోవడం వల్ల బేబీ గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. లో బర్త్ వెయిట్, తక్కువ వెయిట్తో పుట్టేస్తుంటారు, తొందరగా పుట్టేస్తుంటారు. అండ్ డెలివరీ అప్పుడు పెల్విస్ చిన్నగా ఉండడం వల్ల, డెలివరీకి దారి సరిపోకపోవడం వల్ల సిజేరియన్స్ ఇలాంటివి అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ సిజేరియన్ అయిన తర్వాత ఈ స్ట్రెస్, హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ వాళ్ళు సైకలాజికల్గా అంత మెచ్యూరిటీ ఉండదు, తీసుకోలేక ఈజీగా డిప్రెషన్స్ రావడం ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రోజుకైనా మనం అమ్మాయిలు మొత్తం వాళ్ళ గ్రోత్ కంప్లీట్ అవ్వనివ్వండి. 19 ఇయర్స్ అయిపోయిన తర్వాతే మ్యారేజ్ కానీ ప్రెగ్నెన్సీ కానీ ప్లాన్ చేసుకోండి. అండ్ మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండగా 3 మంత్స్కి 6 మంత్స్కి మా దగ్గర తీసుకొచ్చి ప్రెగ్నెన్సీ కోసం కంగారుగా ఉందని చెప్తుంటారు. అది అస్సలు మంచిది కాదు. మ్యారేజ్ అయిన 1 ఇయర్ వరకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం వదిలేసేయండి. థ్యాంక్ యూ.